వెల్కమ్ బ్యాక్ టు దివ్యాస్ ముచ్చట్లు. పేరుకే మేము అమెరికాలో ఉంటున్నాం కానీ మా మనసంతా ఇండియాలోనే ఉంటుంది. అరే పండగ అప్పుడు ఇండియాలో ఉంటే ఇట్లా చేసుకుంటుండే అని అనుకొని ఇంకా ఇక్కడ దొరికిన వాటితోటి మేము పండగ చేసేసుకుంటాము. ఏ పని మొదలు పెట్టాలన్నా ఫస్ట్ మనం మొక్కేది వినాయకుడికే. ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఫస్ట్ తలుచుకునేది ఆయననే. అదే విధంగా నా యూట్యూబ్ జర్నీ కూడా మంచి సక్సెస్ఫుల్ అవ్వాలని నా ఫస్ట్ వ్లాగ్ వినాయకుడు వ్లాగ్ తో స్టార్ట్ చేస్తున్నా. నాకైతే మస్తు హ్యాపీగా ఉంది. పండగ ఇంకో వారం రోజులు ఉందనగానే ఇంకా మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇంకా క్లీనప్ స్టార్ట్ చేసినాము. అయితే మా గరాజ్ లో పెడుతున్నాం అనమాట. లాస్ట్ ఇయర్ కూడా మా గరాజ్ లోనే పెట్టుండే అండ్ ఇది వచ్చి సెకండ్ ఇయర్. సో మేము చేసుకునే క్లీనప్ అంతా వేసేసుకున్నాము. ఇంకా ఆ తర్వాత ఫ్రెండ్స్ ని కొంచెం హెల్ప్ కి పిలిచినాము ఫర్నిచర్ అండ్ దానికి. వన్స్ ఒకసారి క్లీనప్ అంతా అయిపోయినాక స్టోర్ కి వినాయకుడిని కొనడానికి వెళ్ళినాము. అక్కడైతే చాలా మోడల్స్ ఉండే. సో మాకు పెద్దది కావాలంటే ఆప్షన్స్ చాలా తక్కువ ఉండే. వాట్సాప్ లలో ఫోటోలు పంపించుకొని ఏ వినాయకుడు మంచిగా ఉందని చెప్పేసి ఇంకొకటి సెలెక్ట్ చేసుకొని ఇంటికి తీసుకొని వచ్చినాము. దేవుడు ఇంటికి రాగానే మా అందరికి ఇంకా పండగ వచ్చిన ఫీలింగ్ వచ్చేసింది అనమాట. ఇంకా అప్పుడే డాన్సులు మ్యూజిక్లు వేసుకుంటా ఇంటికి తీసుకొని వచ్చేసినాం దేవుణ్ణి. అసలు ఈ మండపం గరాజ్ లో పెట్టాలని థాట్ ఎందుకు వచ్చిందనంటే మేము సామాన్ల కోసం అని చెప్పేసి మీద స్టోరేజ్ కోసము ఒక సెల్ఫ్ పెట్టించుకున్నాము. సో అది మండపం లాగా యూజ్ చేసుకోవచ్చు అనే థాట్ వచ్చి ఇక్కడ పెట్టుకున్నాము. ఈ ఇయర్ కొంచెం డెకరేషన్ గ్రాండ్ గా కనిపించాలి అండ్ యూనిక్ ఉండాలని చెప్పి చాలా రీసెర్చ్ చేసి ఇంకా ఇండియా నుంచి డెకరేషన్ తెప్పించుకున్నాము. తెప్పించుకున్నప్పుడే తెలుసు మాకు అది చాలా టైం పడుతుందని. బట్ లుక్ వైజ్ మాత్రము చాలా బాగుందని చెప్పేసి స్పెసిఫిక్ గా కావాలని ఈ డెకర్ ఆర్డర్ చేసుకున్నాము. ఒక 8 నుంచి 10 మంది ఒక రోజంతా కూర్చుంటే తప్ప అది ఫినిష్ అవ్వలేదు. బట్ లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. అండ్ మధ్యలో టీ బ్రేక్స్ తీసుకుంటూ ఇంకా చిన్నప్పటి విషయాలన్నీ మాట్లాడుకుంటూ గణేష్ నిమజ్జనం దగ్గర ఎట్లా డాన్సులు చేస్తుండే, చిన్నప్పుడు ప్రసాదం కోసం మళ్ళీ ఎట్లా పోతుండే అని చెప్పి ఇట్లాంటి అన్ని మెమరీస్ డిస్కస్ చేసుకుంటా మిగతా డెకరేషన్ అయితే హ్యాంగింగ్స్ అవన్నీ వేసేసి అయితే వేసేసుకున్నాము. ఓన్లీ పని చేయాలంటే బోర్ కొడుతుంది కానీ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు అయితే ఎంత పని చేసినా కానీ ఏర్పడదు. ఎందుకంటే మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా చేస్తాం కాబట్టి. ఇక ఇవన్నీ చేసేటప్పుడు మా ఆయనకు ఒక క్రేజీ థాట్ వచ్చింది. పిల్లల కోసం స్పెషల్ గా ఒక కార్డ్బోర్డ్ గణేష వేద్దాము, దానికి ఇట్లా చేతులకు వెళ్ళి లడ్డు గానీ చాక్లెట్ గానీ వచ్చేటట్టు చేస్తే వాళ్ళు చాలా ఎక్సైట్ అవుతారు కదా అని చెప్పేసి అని అనుకున్నారు. సో ఇంట్లో ఉన్న డబ్బాలు అన్నిటితోటి ఫైనల్లీ రాత్రి 12 వరకు కూర్చొని అయినా సరే దాన్ని అయితే ఫినిష్ చేసేసారు. ఇంకా మెయిన్ వైలో నేనైతే మా ఫ్రెండ్ కి లడ్డు చేసుకొని తీసుకురమ్మని చెప్పిన. తను స్టఫ్ చేసుకొని తీసుకొని వస్తే మేమందరం కలిసి లడ్డూలు కట్టేసినాం. ఇంకా ఆ తర్వాత దేవుడికి మాల కూడా అల్లుండే, అదొక 2 hours పట్టింది. ఇంకా నెక్స్ట్ డే వినాయక చవితి రోజు ఇంకా మార్నింగే లేసి మా దేవుడికి ఎట్లయితే నేను నైవేద్యం చూపిస్తానో ఈ దేవుడికి కూడా మొత్తం నైవేద్యం చూపించి తర్వాత పూజ చేసుకున్నాము మా ఫ్యామిలీ మట్టుకి. ఆ తర్వాత ఈవినింగ్ జనాలు వచ్చేసరికి మొత్తం సెటప్ రెడీ చేసి ఉండే. అందరు వచ్చినాక ఇట్లా హారతులు ఇచ్చి అట్లనే ఇంకా పిల్లలకి మ్యాజిక్ గణేష అది ఈవెంట్ స్టార్ట్ చేసినాము. పిల్లలు అయితే ఫుల్ ఎక్సైట్ అయిపోయిన అనమాట. ఆ గణేష ముందరికి వచ్చి గణేష నా పేరు ఇది, నాకు చాక్లెట్ కావాలని అంటే ఆ హ్యాండ్ లోకి వెళ్ళి చాక్లెట్ పడేలాగా ఆడ సెటప్ చేసినాము. పిల్లలు అయితే అసలు మామూలుగా ఎక్సైట్ అవ్వలేదు. వాళ్ళ ఎక్సైట్మెంట్ చూసి మేము ఫుల్ ఎక్సైట్ అయిపోయినాము. మంచిగా సక్సెస్ఫుల్ అయింది ఫస్ట్ డే. మేము ఇట్లా అందరం కలిసి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము వినాయకుడు అని చెప్పి వాడకట్టు అందరినీ పిలిచినాము. అమెరికన్స్ ని, వియట్నామీస్ ని అందరినీ పిలిచినాం అనమాట. సో ఒక రోజు వియట్నామీస్ వాళ్ళు వచ్చిండ్రు, మంచిగా అనిపించింది. అండ్ నెక్స్ట్ డే అమెరికన్స్ వచ్చిండ్రు. అయితే నేను చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నా మీ కల్చర్ గురించి తెలుసుకోవడానికి, మీ ఇండియన్ ఫుడ్ టేస్ట్ చేయాలి, నేను కంపల్సరీ వస్తా అని చెప్పేసి ఆ రోజు వచ్చి హారతి ఇచ్చింది. మస్తు అనిపించింది అసలు మన పండుగలకి అమెరికన్స్ వచ్చి హారతి ఇస్తుంటే. హారతి అయిపోయినాక అందరు తీసుకొచ్చిన ప్రసాదాలు దేవుడికి చూపించి నైవేద్యం అప్పచెప్పి ఇంకా దాన్నే మేము డిన్నర్ లాగా తినేసినాం. ఫస్ట్ డే ఇట్లా ఎండ్ అయిపోయింది. సెకండ్ డే వచ్చి కిడ్స్ సింగింగ్ అండ్ డాన్సింగ్ కాంపిటీషన్ పెట్టినాము. పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికీ ఎంకరేజింగ్ ఉంటుందని చెప్పేసి చిన్న ప్రైజులు ఆర్డర్ పెట్టుండే. వచ్చిన పేరెంట్స్ తోటి అవన్నీ ఇప్పించినాము. డే 3 మొత్తం కిడ్స్ యాక్టివిటీస్ ప్లాన్ చేసి ఉండే. ఎందుకంటే వీకెండ్ కదా, ఇంకా పిల్లలకి స్కూల్ ఉండకపోతే ఇక్కడ టైం అంతా స్పెండ్ చేస్తారు, వాళ్ళ యాక్టివిటీస్ ఫినిష్ చేసేయచ్చు అని చెప్పి ఫస్ట్ అయితే ప్లేడో గణేష వేయించుండే అనమాట. ప్లేడో అయితే కెమికల్స్ ఉంటాయి, మంచిది కాదు కిడ్స్ అని చెప్పేసి గోధుమ పిండి తోటి నేనే డో ప్రిపేర్ చేసిన. ఒక 2 కలర్ కాంబినేషన్ చేసి అవి పిల్లలకి ఇచ్చుండే. వాళ్ళందరూ కలిసి ఇట్లా గణేష వేసిరు. ఇక కొందరైతే వాళ్ళ పేరెంట్స్ హెల్ప్ తీసుకున్నారు, కొందరైతే వాళ్ళకి వచ్చింది చేసేసి చాలా బాగా చేసి ఉండే. అవి కూడా అది అవ్వగానే వెంటనే గేమ్స్ కూడా స్టార్ట్ చేసినాము. పిల్లలకి 2 గేమ్స్ పెట్టినాము. ఒకటేమో లెమన్ అండ్ స్పూన్, ఇంకొకటేమో మ్యూజికల్ చైర్స్.
అటెండ్ అయిన వాళ్ళకి యాజ్ యూజువల్ గా గిఫ్ట్స్ ఇచ్చినాము. డే 2 ఇట్లా ఎండ్ అయిపోయింది ఫుల్ ఫన్ గా. డే 4 స్కెడ్యూల్ వచ్చి ఫుల్ ఆఫ్ భజన అనమాట. మొత్తం డివోషనల్ ఉండే, మొత్తం భజనలు చేసినాం అందరం కలిసి. శివ శివ మూర్తి విగణనాద నువ్వు శని కుమారుడవు గణనాద. శివ శివ మూర్తి విగణనాద సుందర సదనం గణపతి వదనం సుందర సదనం నాదాశక వినాయక విఘ్ననాశక ఉమామహేశ్వర నాయకాయ ధనదైవతాయ ధనాధ్యక్షాయ ధీమహి దంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి. ఇట్లా భజన చేస్తుంటే చిన్నప్పటి మెమొరీస్ అన్ని గుర్తుకొచ్చినాయి. ఎన్ని ఇయర్స్ అవుతుందో అసలు ఇప్పుడు ఈ మధ్య అసలు చేసుడు అనే ముచ్చటనే లేదు. బట్ ఫైనల్లీ వి మేడ్ ఇట్. భజన డే అసలు నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. భజన తర్వాత దేవుడికి హారతి ఇచ్చేసి అందరు తీసుకొచ్చిన నైవేద్యాలు చూపించేసి ఇంకా తర్వాత డిన్నర్ చేసేసినాము. మా ఇంట్లోనే కాబట్టి ఇంకా మార్నింగ్ కూడా దేవుడికి అట్లా ఊరికే వదిలిపెట్టకుండా చిన్నగా నైవేద్యం చేసి చూపించడము. అండ్ ఈవినింగ్ కూడా అందరం ఫ్రెండ్స్ తలా ఒకటి ఐటమ్ తీసుకొని వస్తున్నాము. మోస్ట్లీ మేము వచ్చిన ఫ్యామిలీస్ అందరివి డిన్నర్ ఇక్కడనే అయిపోతున్నాయి. నైట్ లేట్ అయిపోతుంది కాబట్టి ఇంటికి పోయి వండుకునే ఓపిక ఉండదు కాబట్టి అందరు డిన్నర్లు ఇక్కడే తినేసి వెళ్ళిపోతున్నాం. సో ఇదన్నమాట ఫస్ట్ 4 days ఆఫ్ సెలబ్రేషన్స్. నచ్చిందా ఈ వీడియో అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ 4 days ఆఫ్ సెలబ్రేషన్స్ చూడాలనంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి.